హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి అమ్ముకుచ్చి. ఫోర్త్ లెసన్ జంతువులలో ప్రత్యుత్పత్తి. చెవులు బయటకు కనిపించే చర్మంపై రోమాలు ఉన్న జంతువులు పిల్లలను కంటాయి. వీటిని ఏమంటారంటే శిశోత్పాదకాలు అంటారు. అదేవిధంగా చెవులు బయటకు కనిపించని చర్మంపై రోమాలు లేనటువంటి జంతువులు గుడ్లు పెడతాయి. వీటిని అండోత్పాదకాలు అంటారు. ఒక జీవి నుంచి అవే పోలికలు ఉన్నటువంటి మరొక జీవి పుట్టడాన్నే ప్రత్యుత్పత్తి అని అంటారు. నెక్స్ట్ పాయింట్, శ్వాసక్రియ జీర్ణక్రియలాగే ప్రత్యుత్పత్తి కూడా ప్రధానమైనటువంటి జీవక్రియ. నెక్స్ట్, జీవి లక్షణాలను మరొక తరానికి చేరవేసి శాశ్వతంగా ఉండేటందుకు దోహదం చేసేదే ప్రత్యుత్పత్తి. అయితే ప్రత్యుత్పత్తి రెండు రకాలండి, లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి. ఇక అలైంగిక ప్రత్యుత్పత్తికి ఉదాహరణ వచ్చేసి పొటాటో, రణఫాల, చామంతి మొక్కల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నామండి. రణఫాల మొక్కలో అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా మరొక కొత్త మొక్క ఏర్పడడం జరుగుతుంది, అది కూడా ఆకుల నుండి. నెక్స్ట్ పాయింట్, సంయోగ బీజాలు ఏర్పడకుండా సంయుక్త బీజం లేకుండా కొత్త తరాన్ని ఏర్పరిచేటటువంటి పద్ధతే అలైంగిక ప్రత్యుత్పత్తి. ఫర్ ఎగ్జాంపుల్, కంటికి కనబడనివైనటువంటి పారామీషియం, అమీబా, హైడ్రా ఇవన్నీ కూడా అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారానే వాటి యొక్క సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి. నెక్స్ట్, హైడ్రాలో ఒకటి కంటే ఎక్కువ ఉబ్బెత్తు భాగాలు ఏర్పడతాయి. హైడ్రాలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉబ్బెత్తు భాగాలు ఏర్పడతాయి. ఈ భాగాలనే కోరకాలు అంటారు. మరి ఇలాంటి ప్రత్యుత్పత్తిని ఏమంటారు అంటే కోరకి భవనం అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈస్ట్ అండి. ఈస్ట్లో కోరకి భవనం ద్వారానే కొత్త జీవి ఉత్పత్తి అవుతుంది. అమీబా మంచినీటిలో నివసిస్తుంది అండ్ ఇది ఒకే కణంతో ఉంటుంది కనుక ఇది ఒక ఏకకణ జీవి. తర్వాత అమీబా ద్విధా విచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరపడం చేస్తుంది. నెక్స్ట్, అమీబాలో కేంద్రకం పరిపక్వ దశకు చేరాక ద్విధా విచ్ఛిత్తి అనేది మొదలవుతుందండి. తర్వాత అమీబాలో కేంద్రక విభజన తర్వాత అమీబా యొక్క శరీరం రెండుగా విడిపోతుంది. ఈ రెండింటిలో ఒకటి తల్లి అమీబా, మరొకటి పిల్ల అమీబా. తల్లి అమీబా తన యొక్క ఉనికిని కోల్పోతుంది. ఇక్కడ కేంద్రక విభజన తర్వాత అమీబా శరీరం రెండుగా విడిపోతుంది కదా. సో ఇలా విడిపోయినప్పుడు ఆ రెండు భాగాల్లో ఒక భాగమేమో తల్లి అమీబా, ఇంకొకటేమో పిల్ల అమీబా కదండి. సో ఇలా జరగడం వల్ల తల్లి అమీబా తన యొక్క ఉనికిని కోల్పోతుంది. అయితే ఈ విధంగా జరిగేటటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తిని మనం ద్విధా విచ్ఛిత్తి అని పిలుస్తున్నాము. అంటే ఒకటి రెండుగా విచ్ఛిన్నం కాబడుతుంది కాబట్టి అది ద్విధా విచ్ఛిత్తి. నెక్స్ట్, లైంగిక ప్రత్యుత్పత్తి. మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి. ఫస్ట్ పాయింట్, కేసరం నుండి ఉత్పత్తి అయిన పరాగ రేణువులు అండంతో కలిసి ఫలదీకరణం చెందుతాయి. నెక్స్ట్, కేసరావళి నుండి విడుదలైనటువంటి పరాగ రేణువులు కీలాగ్రం పైకి చేరిన తర్వాత పరాగనాళం ఏర్పడుతుంది. కేసరావళి నుంచి విడుదలైనటువంటి పరాగ రేణువులు కీలాగ్రం యొక్క పైభాగానికి చేరిన తర్వాత పరాగనాళం ఏర్పడుతుంది. ఆ పరాగనాళంలోని పురుష బీజ కణాలు అండాశయంలో ఉన్నటువంటి అండంతో ఫలదీకరణ చెంది సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్, ఇలా స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడేటటువంటి విధానాన్నే అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. నెక్స్ట్, జంతువులలో లైంగిక ప్రత్యుత్పత్తి. పురుష సంయోగ బీజాలైనటువంటి శుక్రకణాలు, వీటిని ఇంగ్లీష్లో స్పెర్మ్స్ అంటారు. నెక్స్ట్, స్త్రీ సంయోగ బీజాలైనటువంటి అండంతో సంయోగం చెంది సంయుక్త బీజం ఏర్పడుతుంది. అయితే ఏ ఒక్క కణం వలన కూడా జీవి ఏర్పడదు. నెక్స్ట్ పాయింట్, మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉదరం దిగువ భాగంలో అమరి ఉండి దీనిలో ఒక జత ముష్కాలు, ఒక జత శుక్రవాహికలు, ఒక పురుషాంగం ఉంటాయి. అండ్ ఒక జత ముష్కాలు అండాకారంలో ఉండటం జరుగుతుంది. ఈ ముష్కాలలో మిలియన్ల కొద్దీ శుక్రకణాలు ఉత్పత్తి అవుతాయి. నెక్స్ట్, ప్రతి ముష్కం నుంచి ఒక శుక్రవాహిక బయలుదేరుతుంది. శుక్రకణాలు శుక్రవాహిక గుండా ప్రయాణించి పురుషాంగం ద్వారా బయటకి విడుదలవుతాయి. అయితే ఈ శుక్రకణాలు అతి సూక్ష్మమైనవి మరియు వీటికి తల, మధ్య భాగం, అదేవిధంగా పొడవైన తోక ఉంటాయి. ఈ శుక్రకణం యొక్క తల భాగంలో కేంద్రకము, మధ్య భాగంలో మైటోకాండ్రియాలు ఉంటాయి. అయితే ఇందులో ఉన్న మైటోకాండ్రియాలు దేనికి ఉపయోగపడతాయంటే ఈ శుక్రకణం కదులుటకు కావాల్సినటువంటి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఏంటి? మైటోకాండ్రియాలు. నెక్స్ట్ వచ్చేసి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో
స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉదరం లోపల నాభికి కొంచెం దిగువన అమరి ఉంటుంది. ఈ వ్యవస్థలో ఒక జత స్త్రీ బీజకోశాలు, ఒక జత ఫాలోపియన్ నాళాలు, ఒక గర్భాశయం, తర్వాత బాహ్య జననాంగం అనే అవయవాలు ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, స్త్రీ బీజ కోశాలు ఉదరం లోపల కటి భాగంలో గర్భాశయానికి ఇరువైపులా అమరి ఉంటాయి. నెక్స్ట్, ప్రతి స్త్రీ బీజ కోశం నుండి ఒక ఫాలోపియన్ నాళం బయలుదేరుతుంది. ప్రతి స్త్రీ బీజ కోశం నుంచి బయలుదేరేటటువంటి నాళం పేరేంటండి? ఫాలోపియన్ నాళము. స్త్రీ బీజ కోశం ఉత్పత్తి చేసేటటువంటి స్త్రీ బీజ కణాలనే అండాలు అని అంటారు. ఈ విధంగా మానవునిలో ప్రతి నెల ఒక పరిపక్వమైనటువంటి అండం విడుదలవుతుంది. పిండం ఎక్కడ అభివృద్ధి చెందుతుందండి? గర్భాశయం, యుటెరస్లో అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్, శుక్రకణం మరియు అండం రెండు కూడా ఏకస్థితిక దశలో ఉంటాయి. అండం ఒక పొరతో కప్పబడి ఉంటుంది. అండం లోపల కణద్రవ్యంలో ఒక గుండ్రని కేంద్రకం తేలియాడుతుంది. ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ ఇచ్చారండి. పురుషులలో ఉండేటటువంటి ముష్కాలు స్పెర్మ్స్ని ఉత్పత్తి చేస్తాయి. స్త్రీలలో ఉండేటటువంటి స్త్రీ బీజ కోశాలు ఓవ్యూమ్స్ అండాలను ఉత్పత్తి చేస్తాయి. శుక్రకణాలు మరియు అండాల కలయిక వల్ల సంయుక్త బీజం ఏర్పడుతుంది. సంయుక్త బీజం పిండం భ్రూణంగా ఎదగడం జరుగుతుంది. అయితే ఈ సంయుక్త బీజము ఇది ఒకే కణం అయినప్పటికీ ఇది ద్వయస్థితిక దశలోనే ఉంటుంది. మనం ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పుకున్నాము? శుక్రకణం మరియు అండం రెండు కూడా ఏకస్థితిక దశలోనే ఉంటాయి. అయితే ఈ రెండింటి కలయిక వల్ల ఏర్పడినటువంటి సంయుక్త బీజం మాత్రము ద్వయస్థితిక దశలో ఉంటుంది, కానీ ఇది ఒకే కణము. నెక్స్ట్, అంతర ఫలదీకరణ. శుక్రకణాలు స్త్రీ శరీరంలోకి ప్రవేశించి సంయుక్త బీజాన్ని ఏర్పరచటనే అంతర ఫలదీకరణం అంటారు. అయితే అంతర ఫలదీకరణం అనేది కొన్ని రకాల కీటకాలు, పాములు, బల్లులు, పక్షులు మరియు క్షీరదాలు వంటి వాటిలో జరుగుతుంది. నెక్స్ట్, ఫలదీకరణంలో సంయుక్త బీజం ఏర్పడుతుంది. అనేక విభజనలతో అనేక కణాలను ఏర్పరచుకుని అన్నీ కలిసి ఒక బంతి వంటి ఆకారంలో ఏర్పడతాయి. ఈ కణాలు వివిధ కణజాలాలు మరియు అవయవాలుగా అభివృద్ధి చెందుతాయి. ఇలా అభివృద్ధి చెందినటువంటి నిర్మాణాన్నే పిండం అంటారు. పిండం గర్భాశయ కుడియానికి అంటిపెట్టుకొని ఉంటుందండి. ఆ తర్వాత జరగాల్సినటువంటి అభివృద్ధి అంతా కూడా గర్భాశయంలోనే జరుగుతుంది. నెక్స్ట్, పిండంలోని కణాలు అభివృద్ధి అయ్యి తల, కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవి, ముక్కు వంటి అవయవాలు ఏర్పడి పూర్తిగా అభివృద్ధి అయినటువంటి పిండాన్నే భ్రూణం అంటారు. ఇంతకుముందు ఫ్లో చార్ట్లో చెప్పుకున్నాం కదండి, శుక్రకణం అండం కలిసి సంయుక్త బీజం నుండి పిండం భ్రూణంగా మారుతుందండి. అక్కడ ఇదే పిండంలో అన్ని కణాలు అభివృద్ధి చెంది తల, కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవి, ముక్కు వంటి అవయవాలన్నీ కూడా పూర్తిగా అభివృద్ధి చెందుతాయి కదా. అలా అన్ని అభివృద్ధి చెందిన పిండాన్నే భ్రూణం అని పిలుస్తారు. నెక్స్ట్, సంయుక్త బీజం భ్రూణంగా మార్పు చెందేటటువంటి ప్రక్రియను గర్భం దాల్చుట అంటారు. నెక్స్ట్, సాధారణంగా శిశువు జన్మించుటకు 270 నుంచి 280 రోజుల సమయం పడుతుంది. దీన్నే గర్భావధి కాలం అంటారు. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ ట్యూబ్ బేబీస్. అసలు టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటే ఏంటి అంటే, కొంతమంది స్త్రీలలో ఫాలోపియన్ నాళాలు మూసుకుపోయి ఉంటాయి. సో ఇలా మూసుకుపోయిన ఫాలోపియన్ నాళాలు ఉన్న స్త్రీలలో ఫలదీకరణ జరిగేటటువంటి అవకాశం చాలా తక్కువ. అయితే మరి కొంతమంది పురుషుల్లో కూడా శుక్రకణాల యొక్క ఉత్పత్తి కానీ వాటి యొక్క సంఖ్యలో లోపాలు ఉంటాయి. ఇలా ఉన్న వారిలో కూడా పిల్లలు పుట్టడం అనేది కష్టమైన పరిస్థితి. కాబట్టి దాతల నుంచి డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉంటారో వారి నుంచి అండం, శుక్రకణం రెండింటిని కూడా గ్రహించి వారిని టెస్ట్ ట్యూబ్లో ఫలదీకరణ చేస్తారు. దీన్ని ఏమంటారంటే ఐవీఎఫ్ అంటారు. ఈ ఐవీఎఫ్ ఫుల్ ఫామ్ని లాస్ట్ మంత్ మేలో జరిగిన ఎంటీఎస్ ఎగ్జామ్లో అడిగారండి. జనరల్ స్టడీస్ పేపర్లో ఈ ఐవీఎఫ్ ఫుల్ ఫామ్ అడిగారు. ఇక్కడ ఐవీఎఫ్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అండి. నెక్స్ట్, ఇలా దాతల నుంచి అండం, శుక్రకణాన్ని సంగ్రహించి టెస్ట్ ట్యూబ్లో ఫలదీకరణం చేయడం జరుగుతుంది కదా. సో దీన్ని ఐవీఎఫ్ అంటారు. అయితే ఇలా ఫలదీకరణం చేసినటువంటి వారం తర్వాత తల్లి గర్భాశయంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. నెక్స్ట్, బాహ్య ఫలదీకరణం. స్త్రీ జీవి వెలుపల జరిగే ఫలదీకరణను బాహ్య ఫలదీకరణం అంటారు. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఫ్రాగ్లో ఏ విధమైన ఫలదీకరణ జరుగుతుందండి? బాహ్య ఫలదీకరణ జరుగుతుంది. నెక్స్ట్, గుడ్లు పెట్టే జీవుల్లో పిల్లలు తల్లిదండ్రుల్ని పోలి ఉండవు. గుడ్లు పెట్టేటటువంటి జీవులకు జన్మించే పిల్లలు తల్లిదండ్రుల్ని పోలి ఉండవు. అవి కొన్ని దశల తర్వాత తల్లిదండ్రుల యొక్క పోలికను
కలిగిన జీవులుగా మారతాయి. ఇలా మారటాన్ని రూప విక్రయ అంటారు. ఇలా మారడాన్ని ఏమంటారండి? రూప విక్రయ అంటారు. అండం మధ్యలో ఉండే చుక్క వంటి నిర్మాణమే కప్ప యొక్క పిండం. వానపాము వంటి కొన్ని రకాల జీవుల్లో ఒకే జీవిలో పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు 2 కూడా ఉంటాయి. ఇలాంటి వాటిని అంటే ఇలాంటి జీవులను ఏమంటారంటే ఉభయలైంగిక జీవులు అంటారు. నెక్స్ట్ పాయింట్, కప్పలో బాహ్య ఫలదీకరణ ఎక్కడ జరుగుతుందంటే నీటిలో జరుగుతుంది. నెక్స్ట్, క్లోనింగ్. కణం యొక్క ప్రతిరూపాన్ని తయారు చేసేటటువంటి పద్ధతిని క్లోనింగ్ అంటారు. నెక్స్ట్, ఈ ప్రాసెస్లో ఏదైనా అవయవాన్ని లేదా పూర్తి జీవిని యథాతథంగా ఉత్పత్తి చేస్తారు. అయితే మొట్టమొదటగా ఇయాన్ విల్మట్ మరియు అతని యొక్క సహచరులు రోజాలిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడిన్బర్గ్లో జీవుల్లో క్లోనింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. అయితే ఈ క్లోనింగ్ ప్రక్రియ ద్వారా మొట్టమొదటిగా సృష్టించబడిన జీవి డాలీ. డాలీ అనేది ఒక గొర్రె అండి. దీన్ని 1996 జూలై 5వ తేదీన క్లోనింగ్ ద్వారా సృష్టించారు. ఇది అంటే ఈ డాలీ అనేటటువంటి గొర్రె మొదటి క్లోనింగ్ క్షీరదము. అయితే దీన్ని ఎలా సృష్టించారు అంటే ఆడ ఫిండార్సెట్ గొర్రె యొక్క స్తనగ్రంథుల నుంచి ఒక కణాన్ని తీసుకొని నల్ల ముఖం గల స్కాడిష్ ఆడగొర్రె యొక్క కేంద్రకం తీసివేసిన అండంలో ఈ కణాన్ని పొందుపరిచారు. అలా ఈ అండాన్ని స్కాటిష్ ఆడగొర్రెలో ప్రవేశపెట్టారు. ఇది డాలీకి జన్మనిచ్చింది. అయితే దాని యొక్క ఆకారం ఫిండార్సెట్ గొర్రె లాగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ స్కాటిష్ ఆడగొర్రె యొక్క కేంద్రకం తీసేసిన అండంలో పొందుపరిచారు కాబట్టి దానికి స్కాటిష్ ఆడగొర్రె యొక్క లక్షణాలు రాలేదు. ఫిండార్సెట్ గొర్రెలాగే దాని యొక్క లక్షణాలే రావడం జరిగింది. సో మరి డాలీ అనేక పిల్లలకు జన్మనివ్వడం జరిగిందండి. చాలా సంవత్సరాల తర్వాత అంటే ఫిబ్రవరి 14, 2003వ సంవత్సరంన ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధితో మొదటి క్లోనింగ్ క్షీరదమైనటువంటి డాలీ చనిపోయింది. ఇవి వచ్చేసి 4th లెసన్లో ఉన్న పాయింట్స్ అండి. మీ ఒపీనియన్స్ని, సజెషన్స్ని కామెంట్స్లో తెలియజేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.